హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీ లైక్ బ్రో. సో ఈరోజు ప్రోమో చూసిన తర్వాత మైండ్ బ్లాక్ అయిపోయింది భయ్య. నాకు ఈ బిగ్ బాస్ ప్రోమోలు ఏంటి ఇలా ఉన్నాయని అసలు వావ్ అనిపించింది నాకు. ఎందుకంటే అసలు ఇంకా వీళ్ళు హౌస్ మేట్స్ లోపలికి వెళ్ళి ఇంకా 2 వీక్స్ కూడా అవ్వలేదు, అప్పుడే ఎమోషనల్ ఇంట్లో వాళ్ళని మిస్ అవుతున్నామని చెప్పి సో ఏదో మొత్తం రచ్చరంబోలే చేశారు. ఈరోజు ప్రోమో ఎలా ఉందంటే 13 మెంబర్స్ కంటెస్టెంట్స్లో ఓన్లీ 5 మెంబర్స్కి ఛాన్స్ ఉంటుంది. సో దట్ మీ ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి గిఫ్ట్స్ వచ్చాయి ఈరోజు అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పడంతో ఒక్కొక్కరు పర్ఫామ్ చేస్తున్నారు భయ్య. మామూలు పర్ఫామ్ చేయట్లేదు అసలు. ఎందుకంటే ఇప్పుడు చెప్పచ్చు సంథింగ్ లైక్ ఇప్పుడు మనం హౌస్లో ఉండి ఒక 7 వీక్స్ 8 వీక్స్ అయినప్పుడు అలాగ ఫీల్ అవుతూ ఉండొచ్చు, అరే మనం ఫ్యామిలీని మిస్ అవుతున్నామే, జస్ట్ ఫోన్ కాల్ చేసుకోవడానికి ఫోన్ కూడా లేదు అని చెప్పి. కానీ వీళ్ళు మొత్తం అన్ని కమిట్ అయ్యే కదా వచ్చి ఉంటారు. సో బిగ్ బాస్ అంటే ఈజీగా మినిమం 100 days ఉండాలి లోపల. సో మేము ఉంటామనే గట్ ఫీలింగ్తోనే కదా వస్తారు ఎవరైనా లోపలికి. సో వీళ్ళు ఇంకా అట్లీస్ట్ 2 వీక్స్ కూడా అవ్వకముందే అయ్యో మా నాన్న ఇలాగా, నా గర్ల్ ఫ్రెండ్ అలాగా, నా బాయ్ ఫ్రెండ్ ఇలాగా మిస్ అవుతున్నామంటే అంత మీరు ఫీల్ అయ్యేటోళ్ళు అయితే అసలు హౌస్లోకి ఎందుకు వచ్చారు? అసలు మీరు ఎమోషనల్గా అంత వీక్ ఉన్నప్పుడు యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ బిగ్ బాస్ అనుకొని బయటే ఉండొచ్చుగా. సో ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుందంటే వీళ్ళు ఎమోషనల్గా జనాల్ని బాగా అట్రాక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తే అలాగే బిగ్ బాస్ టైటిల్ కొట్టేసుకుని వెళ్ళిపోవచ్చు అనే ఈజీ కాన్సెప్ట్తో వచ్చినట్టు అనిపిస్తుంది. సో ఎవరు జెన్యున్ అనిపించట్లేదు మరి. సో ఇది మేబీ ఏ 7th వీకో 10th వీకో చేస్తే అది ఎమోషనల్ బాండ్కి జనాలు కనెక్ట్ అయ్యి కొంచెం అయ్యో పాపం అని చెప్పేసి ఓట్లు వేస్తారేమో. కానీ ఇలాగ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్స్లోనే ఇలాగ బిహేవ్ చేస్తే ఆడియన్స్ కూడా అనిపిస్తుంది వీళ్ళు పక్కా ఫేక్ ఏమో అని చెప్పేసి. నాకు ప్రోమో చూస్తే అలానే అనిపించింది ఈరోజు. అండ్ ఆడియన్స్ కూడా ఒరే బాబు మా జీవితాల్లో కష్టాలు చూడలేకే ఏడ్చుకుంటూ ఏదో అట్లా ఇట్లా కొంచెం మైండ్ డైవర్ట్ చేద్దామని బిగ్ బాస్ ఎపిసోడ్స్ చూద్దామని అలా వస్తే ఇక్కడ మీరు కూడా ఏడుస్తుంటే ఇంకా మేమేంద్రా బాబు చేసేది. సో అది జెన్యున్ ఏడుపు అయితే పర్లేదు, కానీ ఇలాగ ప్రతి ఒక్కరు నువ్వు ఎక్కువ ఏడుస్తావా నేను ఎక్కువ ఏడుస్తావా అని చూద్దాం అన్నట్టు పోటీపడి మరి ఏడుస్తున్నారు. సో ఎందుకురా బాబు మాకు ఈ పంచాయతీ సీజన్ ఏంట్రా బాబు ఇలా ఉందని చెప్పేసి అందరూ నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. సో మీ దృష్టిలో మీ పర్స్పెక్టివ్లో ఈ బిగ్ బాస్ సీజన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. చూద్దాం నా పర్స్పెక్టివ్ రాంగా లేకపోతే అందరూ ఇలానే అనుకుంటున్నారా మరి ఏంటో ఒకసారి చూద్దాం, కామెంట్స్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.